తెలంగాణలో అనూహ్యంగా పుంజుకుని భారతీయ జనతా పార్టీ 8 లోక్సభ స్థానాల్ని కైవసం చేసుకుంది. ఈసారి మంత్రివర్గంలో అంటే కేంద్ర క్యాబినెట్లో ఎంతమందికి అవకాశం దక్కవచ్చు అనేది పెద్ద చర్చ జరుగుతోంది సార్. రేసులో కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, డీకే అరుణల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. మీ అంచనా ఏంటి? మీరు ముగ్గురు పేర్లు చెప్పారు. బండి సంజయ్ పేరు వినకుండా ఉంటుందా? అదే అలా అంటే మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే మీకు బీజేపీకి వచ్చింది తక్కువ, ముగ్గురే. అందులో అది తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచిన సీట్లు, సొంతగా బలంతో గెలిచిన సీట్లు కాదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఇప్పటికిప్పుడు భారీగా పెరుగుదలకు అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొన్ని వ్యూహాత్మక అవసరాల రీత్యా 1% మాత్రమే ఓటు ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు తప్ప గ్రౌండ్ మీద బీజేపీ బలం లేదు. ఆ గెలిపించిందంతా కూడా టీడీపీ. అందుకే మీరు చూడండి, లోయెస్ట్ స్ట్రైక్ రేట్ బీజేపీకి ఉంది. మీరు బీజేపీ పోటీ చేసిన సీట్లలో మీకు ఎంపీలో జనసేన 2 సీట్లు అయితే 2 గెలిచింది. మీకు ఈవెన్ టీడీపీ స్ట్రైక్ రేట్ కూడా ఎక్కువ. లోయెస్ట్ స్ట్రైక్ రేటు మరి బీజేపీ 6 సీట్లు చేసినట్టుంది కదా. 6 గెలిచింది, 3 సీట్లు కోల్పోయింది. మీకు టీడీపీ 17 చోట్ల 16 గెలిచింది. చూడండి, మీ స్ట్రైక్ రేట్ పార్లమెంట్ ఎన్నికల్లో సాధారణంగా బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయి ఎక్కడైనా. అలాంటిది మీకు 17 సీట్లు పోటీ చేసి టీడీపీ 16 గెలిచి జనసేన 2 గెలిస్తే బీజేపీ 6 పోటీ చేస్తే 3 గెలిచింది. అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలహీనంగా ఉంది అన్నదానికి ఉదాహరణ. సో తెలుగుదేశం మెహర్బానీ వల్ల గెలిచిన సీట్లే తప్ప సొంత బలం కాదు. ఇందుకు భిన్నంగా తెలంగాణలో సొంత బలం, ఇది ప్యూర్లీ ఓన్ స్ట్రెంత్ అది తెలంగాణలో. సో తెలంగాణలో 8 సీట్లు గెలిచారు కనుక ఖచ్చితంగా లాస్ట్ టైం ఒక్కటే క్యాబినెట్ పెడితే ఈసారి ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. ఎవరు వస్తారన్నప్పుడు ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు కిషన్ రెడ్డి ఆల్రెడీ క్యాబినెట్ మంత్రి, సో సీనియర్, పార్టీలో చాలా సీనియరు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, గతంలో శాసనసభలో బీజేపీ పక్ష నేత, మళ్ళీ కూడా గెలిచొచ్చాడు. అందువల్ల కిషన్ రెడ్డిని ఇగ్నోర్ చేయడం అనేది సాధ్యమే కాదు, ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన ఏమి క్యాబినెట్లో కూడా మంచి పేరే తెచ్చుకున్నాడు. టూరిజం కల్చర్ శాఖ మంత్రిగా ఏ విమర్శలు లేవు, ఆరోపణలు లేవు, కుంభకోణాలు లేవు. ఆయన ఉన్నంతలో తనకు ఇచ్చిన శాఖకు న్యాయం చేశాడు, పేరు తెచ్చుకున్నాడు కూడా, మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అందులో రాష్ట్రంలో కూడా ఆయన వివాదరహితుడు, పెద్ద కాంట్రవర్షియల్ పర్సన్ కాదు. అందువల్ల కిషన్ రెడ్డికి మళ్ళీ ఇవ్వాల్సిందే. అంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా డ్రాప్ చేయాలంటే కూడా. సో రెండవ పర్సన్ మీకు బండి సంజయ్కి ఈసారి కేంద్ర క్యాబినెట్లో తీసుకోకపోతే బీజేపీలో అనివార్యంగా పెద్ద సంక్షోభం అన్న పదం పెద్ద పదం కావచ్చు, కానీ పెద్ద ఇష్యూ అవుతుంది. సో ఎందుకు అవుతుంది అంటే మనందరికీ తెలుసు, బండి సంజయ్ని డ్రాప్ చేయడం అనేది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ చేసిన హిస్టారిక్ బ్లండర్, చారిత్రక తప్పిదం అది. ఎందుకంటే బండి సంజయ్ అధ్యక్షుడు అయినాక జరిగిన పరిణామాలు మనం చూసాం. కేసీఆర్ పైన చాలా అగ్రెసివ్గా పోరాటం మొదలుపెట్టాడు, పాదయాత్రలు చేశాడు, బీజేపీ ఆర్గనైజేషన్ మొత్తాన్ని నిరంతరం రోడ్డు మీద పెట్టారు. సో ఏదో ఒక నిరసన, ఏదో ఒక ప్రొటెస్టు, రోజు పొలిటికల్ కంటెస్టేషను, బీఆర్ఎస్ను తీవ్రంగా కేసీఆర్ను విమర్శించడం, వాళ్ళు మళ్ళీ కౌంటర్ చేయడం. సో ఒక రకంగా బీజేపీ వాజ్ ఆల్వేస్ ఇన్ ది న్యూస్. తెలంగాణ ఆ రోజు ఆ సందర్భంలో మీరు పేపర్లో చూడండి, ఆయన పైన నిర్బంధం, ఆయన జనగాంలో అరెస్టు, అక్కడి పాదయాత్ర పోతే అరెస్టు, ఇదంతా పార్టీని చాలా యాక్టివ్ ఫేజ్లో పెట్టినటువంటి నాయకుడు బండి సంజయ్. దాంతోపాటు హిందుత్వ రాజకీయాన్ని సంపూర్ణంగా రిప్రజెంట్ చేసినటువంటి నాయకుడు బండి సంజయ్. సో ఆయన విమర్శలు రావచ్చు, శివ వస్తే నీకు, శివ వస్తే మాకు అని, బట్ దట్ ఈస్ వాట్ ద బీజేపీ పాలిటిక్స్ ఈజ్ కదా. బండి సంజయ్ మాట్లాడిండా, మోడీయే మాట్లాడిండు కదా. మోడీయే రామ మందిరం పైన బుల్డోజర్లు పోతాయని మాట్లాడిన తర్వాత బండి సంజయ్ లాంగ్వేజ్ను మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. అది పార్ట్ ఆఫ్ ద బీజేపీ పొలిటికల్ లాంగ్వేజ్. సో బీజేపీ పొలిటికల్ లాంగ్వేజ్ని బండి సంజయ్ మాట్లాడాడు. తర్వాత బండి సంజయ్కి బీజేపీ కార్యకర్తలతో, ఆర్ఎస్ఎస్ పరివారంతో, బీజేపీకున్న లాయల్ ఐడియాలజికల్ వర్కర్తో కనెక్ట్. అది ఒక ఎమోషనల్ కనెక్ట్ కూడా, మామూలు కనెక్ట్, ఒక భావోద్వేగపూరితమైన కనెక్ట్ ఉంది.
సో అందువల్లనే బండి సంజయ్ని ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అప్రిషియేట్ చేశాడు కదా, ప్రత్యేకంగా ఆయన పాదయాత్ర గురించి జాతీయ కార్యవర్గ సమావేశంలో నరేంద్ర మోడీ మాట్లాడమని చెప్పాడు. సో ఈవెన్ ఇతర రాష్ట్రాలు ప్రతిపక్షాలు, బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న ఇతర రాష్ట్రాల వారిని మీరు తెలంగాణ వెళ్ళి తెలుసుకోండి అని చెప్పారు. ఇదంతా జరిగింది కదా. అమిత్ షా తుక్కుగూడ సభలో కేసీఆర్ను ఓడించడానికి నేను అవసరం లేదు, మా బండి సంజయ్ చాలు అన్నాడు. సో అందువల్ల ఏ రకంగా చూసినా బండి సంజయ్ ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను డ్రాప్ చేయడం అనేది బీజేపీ బాగా దెబ్బతినడానికి కారణమైంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు కూడా మార్చడానికి ఇది కారణమే. అంటే నాట్ ఓన్లీ బీజేపీ దెబ్బతినడమే కాదు, నా అంచనా బండి సంజయ్ని కనుక బీజేపీ అధ్యక్షుడిగా అలాగే కొనసాగి ఉంటే బీజేపీకి 8 సీట్లు కాదు, 14% ఓటు కాదు, కనీసం ఇంకో 6, 7, 8% ఓటింగ్ పెరిగేది. సీట్లు పెరుగుతాయో లేవో నేను చెప్పలేను, కానీ ఓటింగ్ అయితే ఖచ్చితంగా పెరిగేది. ఓటింగ్ పెరిగి సీట్లు పెరిగినా పెరగకపోయినా కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చో రాకపోతే తెలియదు. సో ఒక రకంగా హంగ్ వచ్చేదేమో, ఇట్ ఈస్ పాసిబుల్, రకరకాలే. సో ఒక రకంగా బండి సంజయ్ ఎందుకు మార్చారన్న ప్రశ్నకు అసలు ఆన్సర్ కూడా బీజేపీ నాయకులు చెప్పుకోలేకపోయారు. ఎక్కడికి పోయినా కవిత ఎందుకు బండి సంజయ్ని ఎందుకు మార్చారు, కవితను ఎందుకు అరెస్ట్ చేయాలి, ఈ 2 ప్రశ్నలు. బీజేపీకి చెందిన జాతీయ నాయకులు 119 నియోజకవర్గాలకు పంపించారు బీజేపీ అధిష్టానం. పంపిస్తే వాళ్ళు పోయి రిటర్న్ వచ్చి రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే మమ్మల్ని ఎక్కడికి పోయినా బండి సంజయ్ని ఎందుకు మార్చారని అడుగుతున్నారు, దీనికి ఆన్సర్ చెప్పలేకపోతున్నామని వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. నేను అందుకే ఆ రోజుల్లో చెప్పేవాడిని, బాహుబలి 1 సినిమా వచ్చాక బాహుబలి 2 సక్సెస్ కావటానికి రాజమౌళి అద్భుతమైన మేధస్సు ఒక చిన్న ప్రశ్న జనం ముందు పెట్టింది, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఇది అదేమి నిజమైన కథ కాదు, జరిగింది కాదు, మహేష్పతి సామ్రాజ్యం లేదు, అమరేంద్ర బాహుబలి లేడు, కానీ జనమంతా అసలు టీ స్టాల్లో కూర్చున్నా, టిఫిన్లో కూర్చున్న, ఒక పెళ్లికి హాజరైనా అసలు ప్రతి మీటింగ్లో కూడా బాహుబలిని కట్టప్ప ఎందుకు చెప్పుంటాడు అని. సో ఆ రకంగా బండి సంజయ్ని బీజేపీ ఎందుకు మార్చింది, ఈ ప్రశ్నకి నన్ను కనీసం ఒక 100 మంది అడిగారు ఎక్కడికి పోయినా. సార్ మీరు రాజకీయాలు విశ్లేషిస్తారు కదా, బీజేపీలో ఎందుకు మార్చుంటారు సార్, అసలు ఎందుకు ఇంత తెలియదొక్క పనిచేశారు, ఇట్లా క్వశ్చన్లు అడిగారు. అందువల్ల ఇప్పుడు బండి సంజయ్ని క్యాబినెట్లోకి తీసుకోకపోతే అనివార్యంగా మళ్ళీ ప్రశ్నలు మొదలవుతాయి. మామూలుగా ప్రశ్నలు మొదలు కాదు, ఎందుకు వారి బండి సంజయ్ని పక్కకు పెట్టారు. ఇది గమనించే మీకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండి సంజయ్ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించి బండి సంజయ్ ఈటల ఇద్దరు ఫోటోలు ఇచ్చారు, ఒక్కరి ఫోటో వెళ్ళి మీరు గమనిస్తే. సో ఈ ప్రాబ్లం ఒక దశలో కిషన్ రెడ్డిని మార్చి మళ్ళీ బండి సంజయ్ని తీసుకొస్తారని కూడా తెచ్చలేదు. బట్ ఆ ఎన్నికలకు ముందు మార్చడం అనవసరం అనుకున్నారు. కిషన్ రెడ్డి వివాదరహితుడు కనుక ఆయన కంటిన్యూ చేశారు. అందువల్ల బండి సంజయ్కి ఒకవేళ బీజేపీ ఇవ్వకపోతే జాతీయ నాయకత్వం మరో పెద్ద చారిత్రక తప్పిదం చేసిన వాళ్ళు ఇస్తారు. మీరు చూడండి దాని ఇంపాక్ట్ పార్టీలో, ఆర్గనైజేషన్లో ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. ఎందుకంటే బండి సంజయ్ కొలీగ్స్లో బండి సంజయ్ స్థాయిలో రోజు ఇంటరాక్ట్ చేసే వాళ్ళ గ్రీవెన్సెస్ ఉంటే ఉండొచ్చు ఆయన పైన, కానీ సాధారణ బీజేపీ కార్యకర్తకు ఒక ఎమోషనల్ కనెక్ట్ నాయకుడు. కానీ బండి సంజయ్కి ఇచ్చినప్పుడు ఈటల రాజేందర్ ఆల్రెడీ ఆర్థిక మంత్రిగా అనుభవం ఉన్న నాయకుడిగా బీఆర్ఎస్ నుంచి వచ్చాడు, మల్కాజ్గిరి నుంచి కూడా గెలిచాడు. సో ఆ ఈటల రాజేందర్ ఒక బలమైన సామాజిక వర్గం చెందినవాడైతే మున్నూరు కాపు సామాజిక వర్గానికి బండి సంజయ్ చెందినవారు. లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 సీట్లు కూడా మీరు స్టడీ చేస్తే మున్నూరు కాపులు ఎక్కువగా ఉన్నటువంటి స్థానాల్లోనే బీజేపీ ఎక్కువ గెలిచింది. మీరు ఆ పొలిటికల్ జాగ్రఫీ తీయండి, క్లియర్గా కనబడుతుంది మనకు. అది మున్నూరు కాపులు ఓవర్వేయంగా ప్రీపోల్ సర్వేలో కూడా 65-70% బీజేపీ కొట్టేశారు. సో అందువల్ల ఈ సామాజిక ఈక్వేషన్లో చూస్తే బండి సంజయ్కి పోటీగా ఈటల రాజేందర్ అవుతారు. పోటీ అంటే ఇద్దరికి ఇస్తే పోటీ లేదు. మరి ఇద్దరిలో ఒకరికి కేంద్ర మంత్రి ఇచ్చి మరొకరికి పార్టీ అధ్యక్ష పగ్గాలు ఇస్తారా, లేదు ఇద్దరికీ ఇస్తారా చూడాలి. బట్ నా అంచనా బండి సంజయ్కి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తర్వాత డీకే అరుణ మహిళా నాయకురాలుగా, ఎందుకంటే ఉమెన్ రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఆమె గతంలో మంత్రిగా పనిచేశారు, పార్టీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. సో ఆమె కూడా ఈ 4 ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చే వరకు మీకు ధర్మపురి అరవింద్, అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా అనుభవం నాయకుడు. ఎందుకంటే నరేంద్ర మోడీకి జనరల్గా
కొంత అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఇంటలెక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారంటే ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతారని నాకున్న సమాచారం. అందుకే మీకు సురేష్ ప్రభును ప్రత్యేకంగా ఆయన తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లో చంద్రబాబుతో మాట్లాడి అక్కడి నుంచి ఎంపీగా తీసుకొచ్చారు. నిర్మలా సీతారామన్ అలాగే తీసుకొచ్చారు. పీయూష్ అగర్వాల్ కూడా ఆయన అకాడమిక్ నోన్ చార్టెడ్ అకౌంట్ అకాడమిక్ క్రెడెన్షియల్. అరుణ్ జైట్లీ మీరు ఎంపీగా ఓడిపోయినా కూడా ఆయనను తిరిగి రాజ్యసభకు తీసుకొచ్చి ఆర్థిక మంత్రి ఇచ్చాడు. సో నరేంద్ర మోడీకి ఉన్న పేరు ఏంటంటే కొంత ఇంటలెక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ప్రియారిటీ ఇస్తాడు. అంటే అని చెప్పి కిషన్ రెడ్డినో బండి సంజయ్ను రిప్లేస్ చేసి ఇచ్చే అవకాశం ఎప్పుడు ఉండదు. బట్ అవకాశం అంటే కొంత ఇంటలెక్చువల్ నేపథ్యం ఉన్న వాళ్ళు అకామిడేట్ చేస్తాడని పేరు. ఆ రకంగా చూసినప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డికి ఒక పొటెన్షియల్. బట్ డెఫినెట్గా ముందు వరుసలో నా అంచనా కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, డికే అరుణ ఈ నలుగురి మధ్యలోనే ప్రధానంగా పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. మిగతా వాళ్ళు ఉన్న బట్ మోడీకి ఉన్న ప్రత్యేకత అంటే ఈ స్ప్రింగ్ సర్ప్రైజెస్. సో మనం ఎవరిని అనుకుంటాను సడన్గా ఇంకొని పట్టుకొస్తాడు. ఎవరు ఊహించని విషయాలను బట్టి తీసుకొచ్చడంలో మోడీకి ఉన్న స్పెషాలిటీ అది. సో విల్ సీ ఎవరికి ఇస్తారనేది చూడాలి. 2014లో 282 సీట్లు, 2019లో 303 సీట్లు, అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. సో అప్పుడు భారతీయ జనతా పార్టీ తన సొంత ఎజెండాని ఇంప్లిమెంట్ చేసింది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కదా సార్. 240కే కన్ఫైన్ అయిన పరిస్థితి. సో ఎన్డీఏ అజెండాను ఇంప్లిమెంట్ చేయాలి. ఇదే సమయంలో జేడీయూ డిమాండ్ చేస్తోంది సార్, అగ్నిపథ్ను సమీక్షించండి, బీహార్కు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి. సో విధానపరమైన ఒత్తిడి ఏంటి భారతీయ జనతా పార్టీ మీద ఉన్న విధానపరమైన? బహిరంగ ఇవాళ పత్రికల్లో కూడా మీరు ఫ్రంట్ పేజ్లో చూశారు కదా, ఆల్రెడీ బేషరతుగా మద్దతు ఇస్తున్నాం అంటూనే నితీష్ కుమార్ గులుగుడు మొదలుపెట్టాడు. తెలుగులో బాగా చెప్పాలంటే గులుగుడు మొదలుపెట్టాడు. ఇంకా అలుగుడు రాలే, గులుగుడు అయితే స్టార్ట్ అయింది. ఈ గులుగుడు అలుగుడుగా మారుతుందా, ఆగ్రహంగా మారుతుందా, అసమ్మతిగా మారుతుందా ఇప్పుడే చెప్పలేరు. కానీ ఖచ్చితంగా గులుగుడు మొదలుపెట్టాడు. ఎందుకు అంటే మీరు అన్నది కరెక్ట్. 2014, 2019 బీజేపీకి సొంతగా మెజారిటీ ఉంది కనుక మిత్రపక్షాలు మౌనంగా ఉండిపోయాయి, ఏమీ చేయలేకపోయాయి. ఒక దశలో జేడీయూకు 2 క్యాబినెట్ బెర్తులు కావాలని నితీష్ కుమార్ అడిగితే 2019లో మోడీ అంగీకరించారు. ఒక్కడికన్నా ఎక్కువ ఇచ్చే ప్రసక్తే లేదు అన్నారు. అప్పుడు జేడీయూ మంత్రివర్గంలో కూడా లేదు నిరసనగా. సో అందువల్ల జేడీయూకి హిస్టరీ ఉంది, అలగడము గొలిగే హిస్టరీ ఉంది, అసమ్మతి హిస్టరీ ఉంది. సో మాకు 2 ఇవ్వకపోతే మాకు అవసరమే లేదని చెప్పి అసలు క్యాబినెట్లోనే జేడీయూ లేదు. సో అందువల్ల ఇప్పుడు వాజ్పేయి తరహాలో ఇవాళ ఉన్న సిచ్యువేషన్. అఫ్కోర్స్ వాజ్పేయి నాడు బీజేపీకి ఉన్న స్ట్రెంత్తో పోలిస్తే వాళ్ళు చాలా ఎక్కువ స్ట్రెంత్ బీజేపీకి ఉంది, అనుమానం లేదు. కానీ బట్ స్టిల్ ఆ రోజులు ఇవాళ 240 బీజేపీకి ఉన్నాయి కనుక అనివార్యంగా మిత్రపక్షాలపైన ఆధారపడాలి. అందులో ఇద్దరిపైన ఆధారపడాలి, నితీష్ కుమార్ పైన, చంద్రబాబు నాయుడు పైన ఆధారపడాలి. వీళ్ళిద్దరిపైనే ప్రధానంగా ఆధారపడాలి. అందువల్ల వీళ్ళిద్దరూ, అందుకే మీకు ఏమైనా గతంలో ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఇవాళ ఇవ్వక తప్పలేదు. మీకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఇది అన్యాయం అని ఖండించని నరేంద్ర మోడీ, అమిత్ షా ఇవాళ ఎన్నికలు అయ్యాక ఉపన్యాసం ఇస్తూ వీళ్ళిద్దరి పేర్లు తీయాల్సి వచ్చింది. ఇద్దరిని అటోగోరు పక్కన ఇటోగోరు పక్కన కూర్చోబెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజలు ఎంత గొప్ప తీర్పిస్తారో చూడండి. సో ఒకప్పుడు చిలకలూరుపేటకు వచ్చి ఒక్క మాట అంటే ఒక్క మాట, చంద్రబాబు నాయుడు పాలనాధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు విజనరీ, చంద్రబాబు నాయుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆద్యుడు. అందుకే ఇవాళ మా గుజరాత్లో లేని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలుగు నాట ఉంది అని ఒక్క మాట చెప్పలేకపోయాడు. సో తన గురించి చెప్పాడు, మోడీ కా గ్యారంటీ, ఎన్డీఏ. ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో లేని ఇండియా కూటమి గురించి కూడా చాలాసేపు మాట్లాడాడు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమే లేదు, 2% ఓటింగ్ లేదు. దాన్ని విమర్శించాడు తప్ప చంద్రబాబు నాయుడును ప్రైజ్ చేసి, చంద్రబాబు నాయుడును విమర్శకులు, ప్రత్యర్థులు కూడా అంగీకరించే అంశాలు ఇవి. అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉంటాడు. సో విజన్ 2020 అంటూ ముందు అది ఆ విజన్ పైన ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చేమో, కానీ ఆ ముందు ఆలోచిస్తుంటాడు ముందుగా. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు తెలుగునాట చేసిన కృషి కాదనలేం కదా, ఎవరైనా ఒప్పుకోవాలి. కనీసం దాన్ని కూడా నరేంద్ర మోడీ ప్రస్తావించలేదు. అలాంటి నరేంద్ర మోడీ ఇప్పుడు ఎంత విలువ ఇవ్వాల్సి వస్తుంది ప్రజల తీర్పు వల్ల. అందువల్ల ఇవన్నీ ఇప్పుడు ముందుకు రాక తప్పవు కదా. చంద్రబాబు నాయుడు మర్చిపోలేడు, నితీష్ కుమార్ మర్చిపోలేడు. మోడీని వ్యక్తిగతంగా
చంద్రబాబు నాయుడు విమర్శించింది మోడీ మర్చిపోయాడా? మర్చిపోలేదు. సో అందువల్ల మోడీ చూపినటువంటి అగౌరవం కావచ్చు, అమిత్ షా చూపిన అగౌరవం కావచ్చు, అది చంద్రబాబు నాయుడు మర్చిపోతాడా? ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చింది? అమిత్ షా అపాయింట్మెంట్ కొరకు ఎదురు చూడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఏంటండి? చంద్రబాబు నాయుడుకి ఓకే ఓడిపోవచ్చు, 23 సీట్లకు పడిపోవచ్చు, ఆయన 3 ఎంపీలు ఉండొచ్చు, బట్ పర్సనల్ పొలిటికల్ స్టేచర్ పెద్దది కదా. వ్యక్తిగతమైనటువంటి స్థాయి ఉంటుంది, రాజకీయపరమైన స్థాయి ఉంటుంది, రెండూ ఉంటుంది. వ్యక్తిగతమైన స్థాయికి గౌరవం ఇవ్వాలి, రాజకీయపరమైన స్థాయిలో మీరు విమర్శించవచ్చు, తప్పలేదు. కానీ వ్యక్తిగత రాజకీయ స్థాయిని గుర్తించలేదనేది మనకు కళ్ళ ముందు కనబడ్డది కదా. పొత్తుల సమయంలో చివరి నిమిషం వరకు తేల్చక అభ్యర్థులు డిలే అయిపోయి ఇవన్నీ జరిగిన సందర్భాలు చూసాం కదా. అందువల్ల వీరికి అవకాశం ఇప్పుడు వచ్చింది, చంద్రబాబు నాయుడుకు నితీష్ కుమార్కి అవకాశం వచ్చింది కదా. అందువల్ల ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే బీజేపీ మౌలిక ఎజెండాతో ఈ పార్టీలు డిఫర్ అవుతాయి. ఎందుకు డిఫర్ అవుతాయంటే ఆ పార్టీలకు ఉన్న రాజకీయ బేస్ వేరు, ఆ పార్టీలకు ఉన్న రాష్ట్రంలో ఉన్న అవసరాలు వేరు. ఇప్పుడు ఉదాహరణకు మీరు అగ్నివీర్ స్కీమ్ ఉంది. అగ్నివీర్ స్కీమ్ మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఇష్యూ కాదు, కానీ నార్త్లో యూపీ, బీహార్, రాజస్థాన్, హర్యానా ఈ రాష్ట్రాల్లో బీజేపీ దెబ్బతినడానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్లో అగ్నివీర్ ఒకటి. ఎందుకంటే అక్కడ ఆర్మీ ఈజ్ ఏ మేజర్ రిక్రూట్మెంట్. ఇప్పుడు మన దగ్గర మెగా డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఇష్యూ అవుతుందో, అందువల్ల అధికారంలోకి మెజార్టీ రావడంతోనే పవన్ కళ్యాణ్, లోకేష్లు మేము మెగా డిఎస్సి గురించి ప్రస్తావించారు. మన దగ్గర మెగా డిఎస్సి ఎట్లనో అక్కడ అగ్నివీర్ అట్లా, ఎందుకంటే అక్కడ మేజర్ రిక్రూట్మెంట్ ఆర్మీలో ఉంటుంది. సో అందువల్ల అగ్నివీర్ డ్యామేజ్ చేసిందని బీహార్లో నితీష్ కుమార్కి అర్థమైంది. అందుకే అగ్నివీర్ స్కీమ్ రద్దు చేయాలని డిమాండ్ పెట్టారు. అగ్నివీర్ స్కీమ్ నరేంద్ర మోడీ పెట్ స్కీమ్. ఇప్పుడు నరేంద్ర మోడీ స్వభావమో ఎవరి మాట వినేది కాదు. పార్టీలో తన సీనియర్లైన అద్వానీ లాంటి వాళ్ళనే పక్కకు పెట్టాడు, నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళనే పక్కకు పెట్టాడు, రాజ్నాథ్ సింగ్నే ప్రొఫైల్ తగ్గించారు, సుష్మా స్వరాజ్ ఏ ప్రొఫైల్ లేకుండా చేశాడు. ఇదంతా మోడీ చరిత్ర కదా. సో ఇప్పుడు మోడీ ఏ రకంగా ఉంటుంది అంటే తన ఇగో కూడా వదులుకొని అగ్నివీర్ స్కీమ్ను పక్కకు పెడతాడా? పెట్టక తప్పదు. రాజకీయాల్లో మీరు వ్యవసాయ చట్టాలు రైతులు పోరాడితే అదే నరేంద్ర మోడీ నన్ను క్షమించండి అని చెప్పి విడ్రా చేసుకున్నాడు కదా. అయితే ప్రజలకు క్షమించమని చెప్పడం సులభం, తన రాజకీయ కొలిక్కు వినడం అనేది మోడీ స్వభావానికి విరుద్ధమైనది. చూడాలి ఎలా. ఇప్పుడు అగ్నివీర్ స్కీమ్ వాళ్ళు వ్యతిరేకిస్తారు. అలాగే నితీష్ కుమార్ పెట్ ప్రాజెక్ట్ కాస్ట్ సెన్సెస్, కుల జనగణనం బీహార్లో ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు. దానికి బీజేపీ వ్యతిరేకం, అఖిల భారత బీజేపీ వ్యతిరేకం, బీహార్ బీజేపీ కాదు. సో ఇప్పుడు అఖిల భారత బీజేపీ స్టాండ్ కాస్ట్ సెన్సెస్ పెట్టకూడదని. ఎందుకు పెట్టకూడదు? అది బీజేపీ కోర్ ఐడియాలజికల్ అంశం. ఒక్కసారి కుల జనగణనం పెడితే హిందుత్వ వెనక్కపోతుంది, కాస్ట్ ముందుకు వస్తుంది. ఇప్పుడు ఈసారి లోక్సభ ఎన్నికల్లో మీరు చూడండి, ఎక్కడెక్కడైతే మండల్ ముందుకు వచ్చిందో మందిర్ వెనక్కిపోయింది. యూపీలో మండల్ ముందుకు వచ్చింది, మందిర్ వెనక్కిపోయింది. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ లిస్టు ముందుకు వచ్చింది, మీకు బీజేపీ దెబ్బతిన్నది. సో ఎక్కడైనా మండల్ ముందుకు వచ్చినప్పుడల్లా మందిర్ వెనక్కిపోతుంది. సో అందువల్ల బీజేపీ కాస్ట్ సెన్సెస్కు వ్యతిరేకం. ఇప్పుడు నితీష్ కుమార్ కాస్ట్ సెన్సెస్ ఆయన పొలిటికల్ ప్లాంక్. ఇప్పుడు మరి దాన్ని అమలు చేయకపోతే నితీష్ కుమార్ ఒప్పుకోడు, అమలు చేస్తే బీజేపీ కోర్ ఐడియాలజికల్ ప్రిన్సిపల్కు వ్యతిరేకం. ఇది రెండో ఉదాహరణ. మూడో కాంట్రవర్సీ ఏమొస్తుంది అంటే డీలిమిటేషన్ వస్తుంది. అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్. ఇప్పుడు ఏంటంటే 1971 సెన్సెస్ ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాలను నిర్ణయించారు. మీకు ఇప్పుడు 2009లో డీలిమిటేషన్ చేసిన జనాభా ప్రాతిపదిక 71 తీసుకున్నారు. సో ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ ఉంది. అంతకుముందు సెన్సెస్ జరుగుతుంది. సో ఈ డీలిమిటేషన్లో లేటెస్ట్ సెన్సెస్ తీసుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే జనాభా పెరుగుదలలో విజయం సాధించని, జనాభా నియంత్రించని హిందీ రాష్ట్రాలు, నార్త్ ఇండియన్ రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి, సౌత్ ఇండియాలో పార్లమెంట్ సీట్లు తగ్గుతాయి. సౌత్ ఇండియా పొలిటికల్గా మార్జినలైజ్ అవుతుంది. ఒకవేళ సీట్లు పెంచినా అంటే అక్కడ ఇక్కడ పెరిగేలా జాగ్రత్త పడినా ఖచ్చితంగా సౌత్ ఇండియా పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది జాతీయ రాజకీయాల్లో తగ్గిపోతుంది. అందుకే సౌత్ ఇండియన్ పార్టీస్ అనేది మీరు ఈ పాపులేషన్ ప్రాతిపదికను మార్చకండి అని. ఎందుకంటే అది మారిస్తే మేము అన్యాయం ఇస్తాం అంటే ఆర్థిక అభివృద్ధి సాధించినందుకు, మానవాభివృద్ధి సాధించినందుకు శిక్ష విధించడం ఏంటి అని. సో సౌత్ పొలిటికల్ మార్జినలైజేషన్ను చంద్రబాబు నాయుడు అంగీకరించాడు కదా. ఎందుకంటే తెలుగు వారి ఆత్మగౌరవం కొరకు పుట్టిన పార్టీ, తన రాజకీయ ఉనికికి కూడా అవసరం కదా. ఇప్పుడు 42 ఎంపీ సీట్లే ఉండి ఉంటే
ఇవాళ టీడీపీ చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఎంత ఉండేది. 25లో 16 గెలిస్తేనే ఇవాళ బీజేపీ తర్వాత సెకండ్ ప్లేస్. మోడీ అనివార్యంగా చంద్రబాబు నాయుడుకు అగ్రస్థానం ఇవ్వాల్సి వస్తుంది. నిజంగానే 42 సీట్లుంటే మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు చాలా పవర్ఫుల్గా ఉండేవారు కదా. అందువల్ల పొలిటికల్ మార్జినలైజేషన్ ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు కోరుకోడు. అందువల్ల ఇప్పుడు డీలిమిటేషన్ పైన అనివార్యంగా ముందుకు వస్తుంది. అలాగే ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా ఒక గతంలో 71 సెన్సెస్ ఆధారంగానే, అంటే పాపులేషన్ ఒక క్రైటీరియా రాష్ట్రాలకు నిధులు కేటాయించడం 71 సెన్సెస్ ఆధారంగానే ఇచ్చేవాళ్ళు. అది లాస్ట్ టైమే 2011 సెన్సెస్ తీసుకున్నారు. దానివల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ నష్టపోయాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, యనమల రామకృష్ణుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2014 తర్వాత కొంత ప్రయత్నం చేశారు. ఈవెన్ తమిళనాడు, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులను కూడా కలుపుకొని. అప్పుడు ఆసక్తికరం ఏంటంటే కేసీఆర్ కలిసి రాలే, ఎందుకంటే అప్పుడు మోడీతో మంచి రిలేషన్స్ ఉండే. అందువల్ల ఫైనాన్స్ కమిషన్ నిధులు అసలు తెలుగుదేశం చరిత్రనే ఎన్టీ రామారావు టైంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేది ఒక ప్రధాన అంశంగా రామారావు పోరాడాడు. అది ఎన్టీఆర్ లెగసీ. అందువల్ల ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు రాష్ట్రాలు నష్టపోతున్నాయి, సౌత్ ఇండియన్ స్టేట్స్. అందులో ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు సూపర్ 6 అమలు చేయాలి. భారీ ఎత్తున ఆర్థిక అవసరాలు ఉన్నాయి. ఈ టైంలో సౌత్ ఇండియాకు ఫైనాన్స్ కమిషన్ ఎలకేషన్లో తగ్గేటువంటి విధానాల్ని చంద్రబాబు నాయుడు అంగీకరించలేడు కదా. సో ఇలా ఇక యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, మీకు ముస్లిం కోటా ఉంది. బీజేపీ పదే చెప్పింది మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని. వాస్తవంగా దేశంలో ముస్లిం రిజర్వేషన్లు లేవు. నేను గతంలో చెప్పాడు, బీజేపీ దాన్ని కావాలని ఆ రకంగా ప్రజెంట్ చేస్తుంది. మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు భారతదేశంలో ఉండవు. వెనుకబడిన వర్గాలు ముస్లింలు ఉంటే వాళ్ళకు రిజర్వేషన్ ఉంటాయి. సో కానీ బీజేపీ దాన్ని ముస్లిం రిజర్వేషన్లుగా చిత్రీకరించి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. అప్పుడే చంద్రబాబు నాయుడు డిఫర్ అయ్యాడు, నేను అండగా ఉంటాను, ముస్లింలకు ఉన్న వెనుకబడిన కులాల రిజర్వేషన్లను తొలగించితే వ్యతిరేకిస్తాము అని ఈవెన్ ఎన్నికల సభలో చెప్పారు. బీజేపీ మేనిఫెస్టోలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ట్వీట్ చేసింది. అప్పుడు చంద్రబాబు నాయుడు క్లియర్గా డీమార్కెట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఇష్యూ ముందు కనుక తెస్తే, అంటే వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు అంటే హిందువుల్లో ఉన్న వెనుకబడిన వర్గాలే. అఫ్కోర్స్ సిక్కుల్లో ఆల్రెడీ ఉంది ఆ బెనిఫిట్, కానీ ముస్లింలో ఉన్న వెనుకబడిన వర్గాలకు మేము ఇవ్వము అనే స్టాండ్ బీజేపీ తీసుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అంగీకరించాడు. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ ఆఫ్ ఓటర్స్ వేరు కదా. ఆయన బీజేపీ కోర్ హిందుత్వ ఓటర్ కాదు, తెలుగుదేశానికి ఉన్నది. ఇక మీకు మరో ముఖ్యమైన అంశం యూనిఫామ్ సివిల్ కోడ్. ఇప్పుడు నితీష్ కుమార్ మేము వ్యతిరేకం కాదని జేడీయూ నాయకులు చెప్పాడు. యూనిఫామ్ సివిల్ కోడ్కి ఎవరు వ్యతిరేకం కాదు ఉమ్మడి పౌరస్మృతికి, కానీ అది యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ ఉండాలి. ఏదైనా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఒక డివిసివ్ సివిల్ కోడ్ ఉంటే సహజంగా బీజేపీ కోరుకునేది యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ కాదు. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఒక రకంగా హిందూ చట్టాలని ఇతర మతాలకు కూడా వారు అంగీకరించాలన్నది వారు ఆ సైద్ధాంతిక విధానం. ఎందుకంటే హిందూ రాష్ట్రం వాళ్ళ లక్ష్యం కనుక. రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ డ్రాఫ్ట్లో కనుక ఒక మతపరమైన పర్సనల్ చట్టాలని మరో మతం పర్సనల్ చట్టాలపైన ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తే గ్యారంటీగా రెసిస్టెన్స్ వస్తుంది. యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ అన్ని మతాల్లో ఉన్న మహిళా వ్యతిరేక చట్టాలని మారిస్తే దానికి అభ్యంతరం లేదు. కానీ అలా మార్చకుండా మతపరమైన ఎజెండాను కనుక అందులో ప్రవేశపెడితే నితీష్ కుమార్ అంగీకరించలేడు, చంద్రబాబు నాయుడు అంగీకరించలేడు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్పమనండి, మీకు చంద్రబాబు నాయుడు నేను దీనికి అనుకూలము అని గట్టిగా చెప్పమనండి, మీరు చూడండి. అందువల్ల బీజేపీ కోర్ ఐడియాలజికల్ ఎజెండాతో చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీకైనా నితీష్ జనతాదళ్ యునైటెడ్కైనా అనివార్యంగా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే మేము రాజ్యాంగంలోని సెక్యులర్ పదాన్ని మారుస్తాం అని గతంలో చాలాసార్లు చెప్పాను. సెక్యులర్ పదాన్ని మారుస్తే చంద్రబాబు నాయుడు అంగీకరిస్తాడా? చంద్రబాబు నాయుడు రాజకీయాలు ఏవైనా ఆయన నికార్సైన లౌకికవాది కదా. సెక్యులర్ పాలిటిక్స్ సెక్యులర్ అనే పదాన్ని డ్రాప్ చేస్తే ఐ డోంట్ థింక్ చంద్రబాబు నాయుడు విల్ కీప్ క్వైట్. నితీష్ కుమార్ కూడా కామ్గా ఉంటాడని అనుకోరు. అందువల్ల బీజేపీ కోర్ ఐడియాలజికల్ ఎజెండా 10 ఏళ్ల పాటు అగ్రెసివ్గా అమలు చేశారు. ఇప్పుడు మాత్రం డెఫినెట్గా బ్రేక్ పడాల్సిందే. ఆ కాన్ఫ్లిక్ట్ అనివార్యంగా ఉంటుంది. మోడీ ఐడియాలజికల్ ఎజెండాకు అండ్ ఇవాళ ఆధారపడాల్సిన మిత్రపక్షాల ఎజెండాకు మధ్య ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. రైట్ సార్. మిత్రపక్షాలను శాసించే స్థితి నుంచి
మిత్రపక్షాలే శాసించే స్థితికి చేరుకుంది సార్ భారతీయ జనతా పార్టీ. మెజార్టీ లేదు కాబట్టి ఇప్పటికే జేడీయూ కొన్ని డిమాండ్స్ పెట్టింది, తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని డిమాండ్స్ పెడుతుంది. అదే కాదు, ఇప్పుడు మీకు వ్యవసాయ చట్టాలు మళ్ళీ తీసుకొచ్చారనుకోండి, అవును సార్. మీకు అనివార్యంగా మీకు ఆర్ఎల్ ఒప్పుకుంటుందా? ఎందుకంటే జాట్ పార్టీ. ఎస్ సార్. సో ఇప్పుడు అప్పుడు వ్యతిరేకించింది వ్యవసాయ చట్టాలను, మళ్ళీ ఏదో మీకు ఎన్నికల సమయంలో కలిశారు. ఇప్పుడు మళ్ళీ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఐఎమ్ షూర్ ఆర్ఎల్ అంగీకరించదు. ఎస్ సార్. సో అకాలీదలు చేరదు, ఒకవేళ భవిష్యత్తులో చేరాలన్నా అకాలీదలు చేరదు. అందువల్ల ఈ క్రూషియల్ ఇష్యూస్ డెఫినెట్గా ఉంటాయి. ఎస్ సార్. ఖచ్చితంగా మిత్రపక్షాలు డిమాండ్లు నెరవేర్చుకునే దిశగానే వెళతాయి. అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆయన ఎన్డీఏ మీటింగ్కి గైర్హాజరయ్యారు సార్. ఏమైనా ఎన్డీఏలో ఏమైనా ముసలం పుడుతుందనే దానికి సంకేతం అయింది. అంటే ముసలం పెట్టించేంత బలం ఈయనకున్నది అన్నది పాయింట్. ఎన్సీపీకి ఒకటే సీట్ వచ్చింది. సార్. సో ఇక్కడ ఏంటంటే మహారాష్ట్రకు వచ్చే వరకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏమొచ్చింది, ఏది నిజమైన శివసేన, ఏది నిజమైన ఎన్సీపీ? ఎస్. సో దీనికి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక ఎన్నికల కమిషన్లు ఇవన్నీ వివరించిన తీరు మనం చూసాం. ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనే నిజమైన శివసేన అని, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీయే నిజమైన ఎన్సీపీ అని తీర్పులు వచ్చాయి. కానీ ప్రజా కోర్టులో నిలబడాలి. నేను ఆ రోజుల్లో కూడా మాట్లాడాను, ఇది ఎన్నికల కమిషన్ చెప్పేది కాదు, ప్రజలు తేల్చేది. అల్టిమేట్గా ప్రజలు కదా తేల్చేది. ప్రజలు ఫైనల్గా ఏ తీర్పిస్తుంది కదా. ఎన్టీ రామారావు వ్యవస్థాపకగా పెట్టిన పార్టీ ఎన్టీఆర్ హయాంలోనే చంద్రబాబు నాయుడు చేతులకు నాయకత్వం వస్తే, ఎన్టీ రామారావు రోడ్డు మీదకి వచ్చినా కూడా ప్రజలు అల్టిమేట్గా చరిత్ర టీడీపీ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీగా నిర్ణయించింది కదా. ఎన్టీ రామారావు పెట్టవచ్చు పార్టీని. సో అందువల్ల రాజకీయాల్లో అల్టిమేట్ నిర్ణేతలు ప్రజలే. అందువల్ల ఇవాళ ప్రజలు ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో శివసేన నిజమైన శివసేనని, 9 సీట్లు, ఎన్సీపీ నాయకత్వంలో శరద్ పవార్ నాయకత్వంలో ఉన్న ఎన్సీపీ నిజమైన ఎన్సీపీ అని తీర్పు చెప్పారు. ఉదాహరణకు నాకు గుర్తున్నంత ఒక సబ్జెక్టు కరెక్షన్, శరద్ పవార్ వర్గానికి 8 సీట్లు వచ్చినట్టున్నాయి. 7 సీట్స్ వచ్చాయి ఎన్సీపీకి. సో ఇందులో మీకు అజిత్ పవార్కు 4 సీట్లు పోటీ చేస్తే ఒకటే సీట్ వచ్చింది. ఈవెన్ ఆయన సతీమణి కూడా ఓడిపోయినట్టుంది, సునేత్రా పవార్. సో సుప్రియా సూలే సిస్టర్ కజిన్ చేతిలో ఓడిపోయారు. సో శరద్ పవార్ కొత్త చేతిలో. అందువల్ల చాలా క్లియర్గా ప్రజలు తిరస్కరించారు. దీంతో ఇప్పుడు రేపు మహారాష్ట్రలో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో జరిగాయి. నెక్స్ట్ మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. సో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ అజిత్ పవార్తో ఉన్న వాళ్ళందరూ టెన్షన్ మొదలైంది. సో ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు అని. సో రాజకీయ నాయకుడికి ఏమున్నది, ప్రజల తిరస్కారం ఉంది అంటే చేప నీళ్ళకి బయటపడట్టే, ఇక గిలగిలా కొట్టుకుంటున్నారు. సో అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ ఎన్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ మళ్ళీ శరద్ పవార్తో టచ్లోకి వెళ్ళిపోయారు. టీచే ఎమోడని నా అంచనా అజిత్ పవార్ కూడా వెళ్ళిపోతాడు. రేపో మాపో మీరు చూడండి, అజిత్ పవార్ విల్ అగైన్ గో టు శరద్ పవార్ నాయకత్వం ఎన్సీపీ తప్పైంది పెదనాన్న అని కాళ్ళ మీద పడతాడు. సో మొత్తం మారిపోతుంది, మళ్ళీ కుటుంబం ఏకమవుతుంది. ఎందుకంటే అది శరద్ పవార్ కూడా లాభం. ఎందుకంటే ఆ డివిజన్ వల్ల ఎంతో కొంత నష్టం జరుగుతుంది కనుక డివిజన్ మళ్ళీ క్లోజ్ చేసిన ఆశ్చర్యపడాల్సింది లేదు. అందువల్ల మహారాష్ట్రలో ఇక అందుకే ఈ సంక్షోభం చూసి ఆల్రెడీ దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ నాయకుడు, గతంలో ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి రాజీనామా కూడా చేశాడు. సో అయితే ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈలోగా అంటీ ముట్టనట్టుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఎంత నిజమో తెలియదు కానీ ఇండియా కూటమికి. సో అందువల్ల ఆయన ఇండియా కూటమి నుంచి మళ్ళీ ఎన్డీఏకి వెళ్తాడా? ఎందుకంటే బీజేపీకి గతంలో మిత్రుడు, హిందుత్వ పాలిటిక్స్ ఇవన్నీ నాకు తెలుసు. సో అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే కనుక ముఖ్యమంత్రి పదవికి బీజేపీ ఒప్పుకుంటే ఆయన మళ్ళీ ఎన్డీఏతో కలిసిన ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఆయన ఎజెండా ఏంటి? ఉద్ధవ్ ఠాక్రే ఏమైనా ఐడియాలజికల్ డిఫరెన్సెస్తో ఎన్డీఏ నుంచి బయటికి రాలే కదా. బీజేపీతో హిందుత్వ ఐడియాలజీ నేను ఒప్పుకొని రాలే. 2 పార్టీలది హిందుత్వ ఐడియాలజీ. ఒకే ఒక్క తేడా ఎక్కడొచ్చిందంటే సీట్లు శివసేనకు తక్కువ వచ్చి బీజేపీకి ఎక్కువ వచ్చినాయి కూటమిలో. అందువల్ల బీజేపీ మాకే ముఖ్యమంత్రి కావాలని బీజేపీ అడిగింది. లేదు, ముందు అగ్రిమెంట్ ప్రకారం శివసేన నాయకత్వంలో పోటీ చేస్తాం, మాకు తక్కువ సీట్లు వచ్చినా మాకే ముఖ్యమంత్రి కావాలని. పంచాయతీల్లో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి పేర. సో అందువల్ల ఆయన కాంగ్రెస్తో కలవడానికి, ఎన్సీపీతో కలవడానికి కారణం అది. రేపు బీజేపీ కనుక రీకన్సల్ అయిపోయి, ఇప్పుడు పాత బీజేపీ కాదు కదా, ఇప్పుడు అకామిడేట్ చేసుకోవాలి, ఇప్పుడు కొంత జాగ్రత్త పడాలి కదా. సో
సో ఎందుకు పంచాయతీ అని ఉద్ధవ్ ఠాక్రే నువ్వే ముఖ్యమంత్రుడు, ఎంపీ సీట్ల వరకు నేను చూసుకుంటా అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఆయనకున్న ఎంపీ సీట్ల బలం ఇట కలిసి కూడా వస్తుంది కదా, ఎన్డీఏకు కంఫర్ట్ కూడా లెవెల్ పెరుగుతుంది. అందువల్ల ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసి తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. అజిత్ పవార్ తన ఉనికి కొరకు మళ్ళీ శరద్ పవార్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల మహారాష్ట్రలో ఈ పొలిటికల్ రీఅలైన్మెంట్ జరిగే స్కోప్ డెఫినెట్గా ఉంది. అది ఇప్పుడు ఆల్రెడీ మమతా బెంగాల్ నుంచి వార్తలు వస్తున్నాయి, 3 బీజేపీ ఎంపీలు మమతా బెనర్జీతో టచ్లోకి వెళ్ళారని. ఎందుకంటే ఇది అక్కడ లోకల్ ఫ్యాక్టర్స్, లోకల్గా బీజేపీ బాగా ఊపు ఉంటుందని అందరూ ఊహించారు. ప్రశాంత్ కిషోర్ కూడా బీజేపీకి బెంగాల్లో పెరుగుతుంది అని అంచనా వేశాడు. సో ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎంత బ్రహ్మాండంగా క్లిక్ అయిందో ఆయన ప్రిడిక్షన్, బెంగాల్లో ఘోరంగా ఫెయిల్ అయింది. సో ఆయన బెంగాల్లో పనిచేశాడు, గతంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేశాడు. పోనీ నేను పనిచేయలేదు, నాకు తెలియదంటానికి స్కోప్ లేదు. సో బెంగాల్లో 18 సీట్లు బీజేపీకి గతంలో ఉంటే 18 నుంచి 12కు పడిపోయింది. సో మీకు 22 నుంచి బీజేపీకి భారీగా పెరిగాయి. సో అందువల్ల తృణమూల్ కాంగ్రెస్ భారీగా పెరిగాయి. సో అందువల్ల ఇప్పుడు బెంగాల్లో బీజేపీ ఎంపీలు తృణమూల్ వైపు చూడడం మొదలుపెట్టారట. సో అందువల్ల ఇలా ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య ఈ చర్నింగ్ అనేది జరుగుతుంది. అయితే ఒక అడ్వాంటేజ్ బీజేపీకి ఏంటంటే వాళ్ళు పవర్లోకి వస్తున్నారు. పవర్లోకి వచ్చిన వాడికి ఎంపీలు మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది, ప్రతిపక్షంలో ఉన్న ఎంపీలు మేనేజ్ చేయడం కష్టమవుతుంది. అందువల్ల ఇండియా కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీలను కొత్తగా ఇండియా నుంచి తెచ్చుకోవడం అంత ఈజీ కాదు, ఉన్న ఎంపీలను కాపాడుకోవడమే కష్టమవుతుంది. అయితే ఇక్కడ ఒక క్యావియేట్ ఉంది. ఏంటి ఆ క్యావియేట్ అంటే, ప్రజల్లో కనుక మార్పు వస్తే, అంటే మోడీ ప్రభుత్వం పైన ప్రజల్లో ఇంకా వ్యతిరేకత పెరిగిందనుకోండి, అప్పుడు ఎన్డీఏలో ఉన్నవారు కూడా పక్క జరుగుతారు, అధికారంతో సంబంధం లేదు. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజలకు ప్రస్తుతం అధికారం ఉండమే కాదు, రేపు ఎవరితో ఉంటే గెలుస్తాము అన్నది కూడా క్రైటీరియా అవుతుంది. సో అందువల్ల అల్టిమేట్గా ఇప్పుడు ఎడిషనల్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా బీజేపీకి వస్తుంది, ఎన్డీఏకి వస్తుంది. వాళ్ళ పవర్లోకి వస్తున్నారు కనుక కొత్త మిత్రులు కలిసి రావచ్చు, ఎంపీలు ఇతర పార్టీల వాళ్ళు కలిసి రావచ్చు. ఇండియా కూటమికి ఆ డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. తన ఎంపీలను నిలుపుకోవడము, తమ పక్షాలను నిలుపుకోవడమే ఛాలెంజ్ అవుతుంది. అయితే ఇక రాబోయే కాలంలో కనుక మోడీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనుక ప్రజల్లో పెరిగితే డెఫినెట్గా ఎన్డీఏ కూటమిలో లుక్కలు బయటకు వస్తాయి. అందువల్ల ఇవాళ ఇండియా కూటమి కాంగ్రెస్ చేయాల్సిన పని తమ రాజకీయ మన భవిష్యత్తు కొరకు మోడీ ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపైన పోరాడండి. ప్రజల్లో మీరు కనుక ఎక్స్పోజ్ చేయగలిగితే, ప్రజల్లో కనుక మోడీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగితే అప్పుడు ఎన్డీఏ కూటమిలో మార్పు వస్తుంది, ఎన్డీఏలో మీకు చేంజెస్ వస్తాయి. అల్టిమేట్గా పబ్లిక్ ఒపీనియన్ మారితేనే ఈ కూటముల్లో అలైన్మెంట్లు రీఅలైన్మెంట్లు మారుతాయి. నడ్డా స్థానంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉండవచ్చు అనే వార్తను అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి సార్. శివరాజ్ సింగ్ ఇక నాతోనే అని చెప్పి మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మోదీ కూడా మాట్లాడారు. సో అధ్యక్షుడిని మార్చే ఉద్దేశం ఉంటే బీజేపీ వ్యూహం ఏమై ఉండవచ్చు? అధ్యక్షులను రొటీన్గా మారుస్తారు, వ్యూహం ఏం లేదు. బీజేపీలో ఎవరు పర్మనెంట్గా ప్రెసిడెంట్ ఉండరు. మీరు ఎంతమంది మారారు ప్రెసిడెంట్? ఇప్పుడు అమిత్ షా ప్లేస్లో అమిత్ షా ఎప్పుడైతే కేంద్ర మంత్రి అయ్యాడో నడ్డా వచ్చాడు. నడ్డా కూడా రాజ్యసభ సభ్యుడు. సో ఆయనకు బహుశా ఆయన గతంలో క్యాబినెట్లో ఉన్నాడు. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన క్యాబినెట్లోకి తీసుకొని అధ్యక్ష పదవి ఈవెన్ ఎన్నికలకు ముందే మారుతాడని అన్నారు, కానీ ఎన్నికలకు ముందు మార్చలేదు అని ఇప్పుడు రొటీన్గా మారుతారు. బీజేపీలో ఎవరు పర్మనెంట్గా ఉండరు, అధ్యక్షులు రొటీన్గా మారుతూ ఉంటారు. సో అందువల్ల ఈ మారడం అనేది వ్యూహం కాదు. మారితే ఎవరిని పెట్టాలన్న దగ్గర వ్యూహాలు, మారడం రొటీన్. ఎవరిని పెట్టాలన్నప్పుడు డెఫినెట్గా అనేక ఫ్యాక్టర్స్ బీజేపీ ఆలోచిస్తాయి. సో బీజేపీకి ఇప్పుడు వాస్తవంగా సౌత్ నుంచి అధ్యక్షుని పెడతారు. ఎందుకంటే గతంలో వెంకయ్య నాయుడు, జానా కృష్ణమూర్తి ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. ఎందుకంటే బంగారు లక్ష్మణ్, ఎందుకంటే సౌత్లో బీజేపీ వీక్ గనక పార్టీ అధ్యక్షుడిని సౌత్ నుంచి పెడితే అది అడ్వాంటేజ్ ఉంటుందని బీజేపీ గతంలో సౌత్ ఇండియా నుంచి ఎదిగి వచ్చిన నాయకులు ఎప్పుడు దొరికినా వాళ్ళని పార్టీ అధ్యక్షులుగా చేశారు. ఏమాత్రం ఛాన్స్ వచ్చినా కూడా చేశారు, ఎక్కడా వదలలేదు. అందువల్ల మీకు సౌత్ ఈస్ట్ బీజేపీకి వీక్, నార్త్ వెస్ట్ బీజేపీకి స్ట్రాంగ్. 2014, 2019 చూసినా. సో అందువల్ల సౌత్ నుంచి కనుక అయితే కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కావచ్చు అని చర్చ కూడా నడిచింది. మీకు ఎన్నికలకు ముందు కూడా నడిచింది, ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పటికీ మనం రూల్ అవుట్ చేయలేం.
క్యాబినెట్లోకి కిషన్ రెడ్డిని తీసుకోకపోతే ఆయన పార్టీ అఖిల భారత అధ్యక్షుడు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే సౌత్లో ఇప్పుడు బీజేపీ ఇంప్రూవ్ కూడా అయింది. కర్ణాటకలో కూడా కొంత దెబ్బతిన్నా నిలబెట్టుకుంది, ఆంధ్రలో పెరిగింది, తెలంగాణలో పెరిగింది, తమిళనాడులో సీట్లు రాకపోయినా 11% ఓటింగ్ వచ్చింది. గతంలో 3.6% ఉండే 3.6% నుంచి ఏకంగా 11% ఓటింగ్ వచ్చింది. మీకు కేరళలో కూడా ఒక సీట్ వచ్చింది. సో అందువల్ల సౌత్లో ఎక్స్పాండ్ అవుతుంది కనుక సౌత్ నుంచి ఒక లీడర్ను పెడితే పార్టీకి అది అడ్వాంటేజ్గా ఉంటుంది అని భావించవచ్చు. సౌత్కి వచ్చే వరకు కర్ణాటకలో యడియూరప్ప మినహా ఏ లీడర్ ఎదగలే, ఎందుకంటే యడియూరప్ప ఎవరిని ఎదగనియలే. సో అందువల్ల యడియూరప్ప కాక కర్ణాటకలో పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా స్టేచర్ ఉన్న లీడర్ లేడు. కర్ణాటకలో పార్టీ బలమైంది, డౌట్ లేదు, కానీ నాయకత్వం లేదు. ఒరిస్సా నుంచి ధర్మేంద్ర ప్రధాన్కి స్కోప్ ఉండే వాస్తవంగా, కానీ ఒరిస్సాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కనుక ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. సో అందువల్ల ధర్మేంద్ర ప్రధాన్ లేకుంటే ఈస్ట్ నుంచి డెఫినెట్గా పార్టీ ప్రెసిడెంట్గా స్కోప్ ఉండే. అందువల్ల ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా సౌత్లో ఉన్న ఏకైక స్కోప్ ఏంటంటే మీకు కిషన్ రెడ్డి కనబడుతున్నాడు, ఇంకెవరు కనబడతలేరు. కిషన్ రెడ్డి కాకపోతే డాక్టర్ లక్ష్మణ్, ఆయన బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఓబీసీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంట్ సభ్యుడు. అందువల్ల కిషన్ రెడ్డి కాకపోతే మరో ఛాన్స్ ఉన్న పార్టీ అధ్యక్షుడు కాగలిగే ఛాన్స్ ఉన్న నాయకుడు మన తెలుగువాడు డాక్టర్ లక్ష్మణ్. వీళ్ళిద్దరు సౌత్కి ఇవ్వాలనుకుంటే, కానీ ఈలోగా జరిగిన పరిణామం ఏంటంటే సౌత్లో ఈస్ట్లో బలం పెంచుకోవడం ఎంత అవసరమో హిందీ రాష్ట్రాల్లో బలం నిలుపుకోవడం అంతకన్నా ఎక్కువ అవసరమైంది. సో 2024 రిజల్ట్స్ ఏంటంటే బీజేపీ హిందీ రాష్ట్రాల్లో దెబ్బతిన్నది. ఊహించలే వాళ్ళు. యూపీలో దెబ్బతిన్నారు, రాజస్థాన్లో దెబ్బతిన్నారు, హర్యానాలో దెబ్బతిన్నారు, మహారాష్ట్రలో దెబ్బతిన్నారు, నార్త్ అండ్ వెస్ట్, అంటే ఈవెన్ గుజరాత్లో కూడా ఒక సీట్ కోల్పోయింది బీజేపీ. సో అందువల్ల బీజేపీకి ఇప్పుడు కొత్త టెన్షన్ ఏంటంటే ఎక్స్పాన్షన్ తర్వాత సంగతి, మొదలు తమ స్ట్రాంగ్ హోల్డ్స్ను నిలుపుకోవడం అనేది ఇప్పుడు కీలకం. అందులో ఉత్తరప్రదేశ్లో 29 సీట్లు కోల్పోయారు. 62 నుంచి 62 నుంచి 33 పడిపోయారు. సమాజ్వాదీ పార్టీ కన్నా తక్కువ సీట్లు ఇండివిజువల్గా, నేనైతే సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్తో కలిస్తే 43 సీట్స్ వచ్చాయి, సదహాగా 37 సీట్స్ వచ్చాయి. అందువల్ల యూపీ దెబ్బతినడం బీజేపీకి 2029కి ఒక పెద్ద డేంజర్ సిగ్నల్. సో యూపీఏ కాదు, రాజస్థాన్లో దెబ్బతిన్నారు. రాజస్థాన్లో నసీబ్ 2014, 2019లో 25కి 20 సీట్లు తెచ్చుకున్నారు. సో ఇప్పుడు అక్కడ 11 సీట్లు 8 కాంగ్రెస్కి వచ్చాయి, 3 కాంగ్రెస్ మిత్రపక్షాలకు 3 వచ్చాయి, 11 సీట్స్ కోల్పోయారు. అందువల్ల హిందీ ప్రాంతాల నుంచి ఒక నాయకుడిని పార్టీ అధ్యక్షుని చేయడం ద్వారా హిందీ స్టేట్స్ని కన్సాలిడేట్ చేసుకోవాలి. అక్కడ బ్రహ్మాండంగా గెలిచిన రాష్ట్రం మధ్యప్రదేశ్. మీరు ఎక్కడా లేదు, ఈవెన్ గుజరాత్లోనైనా ఒక సీటు కోల్పోయారు. సో తిరుగులేని విజయం సాధించింది మధ్యప్రదేశ్, దాని నుంచి విడిపోయిన ఛత్తీస్గఢ్. అందువల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ ఓబీసీ నాయకుడు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చాడు. వాస్తవంగా మోడీ ఆయనను పక్కకు పెట్టాడు. వాస్తవంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన కావాలి, ఎందుకంటే ప్రజలు ఆయన నాయకత్వంలో బీజేపీకి తీర్పు చెప్పారు. కానీ మోడీ మొత్తం మీద ఏదో కారణం చెప్పైనా శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కాకుండా చేయగలిగాడు. కానీ ఇవాళ మళ్ళీ మోడీకి అవసరం, బీజేపీకి అవసరం వచ్చింది. ఎందుకంటే ఎవరిని పెట్టాలి, హిందీ రాష్ట్రాల్లో రేపు నిలబడాలి. సో అందువల్ల ఒక పొలిటికల్ స్టేచరు, అనేకసార్లు ముఖ్యమంత్రి, ఓబీసీ నాయకుడు. సో అందువల్ల డెఫినెట్గా వీకర్ మోడీ వల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీకి అధ్యక్షుడు కాగయ్యే అవకాశం. స్ట్రాంగర్ మోడీ ఉంటే అయ్యేవాడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో స్ట్రాంగర్ మోడీ ఎలా చేసేవాడు, నాతో ఉంటాడంటే కేంద్ర క్యాబినెట్లో తీసుకొని ఆయన అడిగి అక్కడికి ప్రొఫైల్ తగ్గించడం. ఇప్పుడు మీకు సుష్మా స్వరాజ్ను మోడీ క్యాబినెట్లో ఉన్నారు, ఏమైంది ఆ ప్రొఫైల్ మొత్తం తగ్గిపోయింది. రాజ్నాథ్ సింగ్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడిగా ఉండే క్యాబినెట్లో ఉన్నాడు. అందువల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్లో పెట్టి మోడీ తన నాయకత్వంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పనిచేసి ప్రొఫైల్ తగ్గించేటువంటి పని చేసేవారు. కానీ అది జరగలేదు. ఎందుకంటే ఇవాళ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే మొదలు మధ్యప్రదేశ్లో బదులు హిందీ రాష్ట్రాల్లో పార్టీని నిలబెట్టుకోవాలి, పార్టీ కన్సాలిడేట్ చేసుకోవాలి. అందువల్ల వీకర్ మోడీ ఎట్ ద సెంటర్ వల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షుడు అవ్వడానికి ఒక స్కోప్ అయితే ఉంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా లోకేష్ అవుతారనే ప్రచారం జరుగుతోంది సార్. ఫలితాలకు ముందే బుద్ధా వెంకన్న ఇదే డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చారు, ఇదే ప్రపోజల్. సో మీరు ఫలితాలకు ముందు కూడా మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు ఇదే డిబేట్లో మీరు కూడా అన్నారు లోకేష్ పార్టీ అధ్యక్షుడైతే బాగుంటుందేమో. ఫలితాలకు ముందే చేయాలి అన్నాను, చేయాలనుకుంటే ఫలితాలకు ముందే చేయాలి అన్న సార్. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ దృష్ట్యా, లోకేష్ భవిష్యత్ దృష్ట్యా ఇటువంటి నిర్ణయం
అవునన్నా కాదన్నా ప్రాంతీయ పార్టీలన్నీ ప్రొప్రటోరియల్ కన్సర్న్స్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కూడా కాదు, Yes, sir. ప్యూర్లీ ప్రొప్రటోరియల్ అంటారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ రిలయన్స్ కంపెనీకి ఓనర్ ఎవరయ్యారు? ముఖేష్ అంబానీ కొడుకు అయిందా లేదా? Yes, sir. సో అందువల్ల ఎక్కడైనా మీకు అదానీ కంపెనీలకు ఎవరవుతారు? రేపు అదానీ అవుతారు కదా. Yes, sir. సో అందువల్ల మీకు రామాజీరావు పత్రిక ఈనాడుకు ఎవరు ఓనర్ అయ్యింది? కిరణ్ అయ్యింది కదా, ఇంకెవరు వేరే వాళ్ళు కాదు కదా. సో అందువల్ల ఇవి ప్రొప్రటోరియల్ కన్సర్న్స్. సో రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా ప్రొప్రటోరియల్ కన్సర్న్సే. అందుకే మీకు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ అయ్యాడు, హరీష్ రావు లాంటి వాళ్ళు పోటీలో ఉన్నా, మీకు కుమారస్వామి కర్ణాటకలో ముఖ్యమంత్రి అయ్యాడు, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ అయ్యాడు, బాబాయ్ పోటీ పడ్డా. సో ఇది సహజం. తమిళనాడులో స్టాలిన్ అయ్యాడు, అఫ్కోర్స్ అలగిరి పోటీ పడ్డా, కర్ణాటక ముందే స్టాలిన్ ప్రకటించాడు. సో ఈవెన్ కుటుంబం లేని వాళ్ళు కూడా ఇవి ఇలాగే ఇప్పుడు అభిషేక్ బెనర్జీని, మమతా బెనర్జీ నాకు కుటుంబమే లేదంట, కానీ ఎవరిని పెట్టుకొచ్చాను? మేనేజర్ని పట్టుకొచ్చాను. దళిత్ పాలిటిక్స్, బహుజన్ సమాజ్ పార్టీ దళితవాదంతో కన్షీరామ్ త్యాగాలతో వచ్చిన పార్టీ. దానికి ఆమె తన మేనల్లుడైన ఆకాష్ ఆనంద్ను పట్టుకొచ్చిండ్రు. సో ఎక్కడైనా మీరు చూడండి, వాళ్ళ పిల్లలే వస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులే వస్తారు కదా. ఆఖరికి ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ, అది ఒక పార్టీ కూడా కాదు, ఒక మూమెంట్. అలాంటి పార్టీలో కూడా కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చర్చ పెడితే ఎవరు వచ్చారు? అతీష్ లేకుంటే సౌరభ్ భరద్వాజ్ రాలేదు కదా. సో మీకు సునీత కేజ్రీవాల్ పేరే వచ్చింది కదా, కేజ్రీవాల్ సతీమణి పేరే. Yes, sir. అందువల్ల తెలుగుదేశంలో వేరే వాళ్ళు అధ్యక్షుడు అయ్యేది లేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం ఆయన ఆరోగ్యంగా చాలా కాలము ఉంటాడని నా నమ్మకం. ఎందుకంటే ఆయన హెల్త్ రీత్యా ఏజ్ ఇష్యూ కాదు. నీకు ఎంత హెల్తీగా ఉన్న అమెరికా అధ్యక్షుడి కన్నా తక్కువ ఏజే కదా చంద్రబాబు నాయుడుది. అందువల్ల చంద్రబాబు నాయుడు ఏజ్ గురించి వివాదం చేసే అవసరమే లేదు. ఇది వెరీ యాక్టివ్, వెరీ హెల్తీ గనక ఆయన ముఖ్యమంత్రిగానే ఉంటాడు. తర్వాత క్రమంలో గనక సందర్భం వచ్చినప్పుడు కొడుకును ముఖ్యమంత్రి చేస్తాడు తప్ప వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు? సో అది అవకాశమే లేదు ఆ తెలుగుదేశంలో. అందువల్ల ఇప్పుడు ఆ ఎలివేషన్ ప్రాసెస్ మొదలు కావాలి. కేసీఆర్ అదే చేశాడు కదా, క్యాబినెట్లో తీసుకొని క్యాబినెట్లో నెంబర్ 2 ఇచ్చాడు, ఇచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు పెక్యులర్ సిచ్యువేషన్, క్యాబినెట్లో నెంబర్ 2 చేయలేడు, ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సో పవన్ కళ్యాణ్ ఈ మొత్తం కూటమి ఆర్కిటెక్ట్, ఆయన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సో ఆయన దాటి ఎలివేషన్ లోకేష్కి ఇవ్వడము సాధ్యం కాదు, ఇవ్వడం కరెక్ట్ కూడా కాదు, ఇస్తారని కూడా నేను అనుకోను. అందువల్ల డెఫినెట్గా జనసేనకు పవన్ కళ్యాణ్కి ఆ డ్యూ రిగార్డ్ కూటమిలో ఉంటుంది. సో అందువల్ల ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఒకవేళ ఉంటాడైనా, సో ఆయన ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే లోకేష్కు పొలిటికల్ స్టేచర్ పెరగాలి అంటే ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుడికి ఇవ్వాలి. తర్వాత గతంలో కూడా ఒక మాట ఏముంటుంది తెలుగుదేశం అంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా పార్టీని నిర్లక్ష్యం చేస్తాడు. ఆయన గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ దాంట్లోనే ఉంటాడు తప్ప ఆయన పార్టీకి అంత సమయం ఇవ్వడు, పార్టీని ఆయన పాలనకే ఎక్కువ కేంద్రీకరిస్తాడని. సో దానివల్ల పార్టీ దెబ్బతింటుంది అని ఆయన ప్రతిసారి ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఈ ప్రశ్న వస్తుంది. సో అందువల్ల ఇప్పుడు పార్టీ పైన పూర్తిగా కేంద్రీకరించే వాళ్ళకి కావాలి. ఎందుకంటే ఈ ఓటమి, ఈ గెలుపు చంద్రబాబు నాయుడుకు, టీడీపీకి ఒక అద్భుతమైన అవకాశం. పార్టీని పునర్నిర్మించుకోవాలి, ప్రజలకు ఒక మెరుగైన పాలన ఇస్తే గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఆంధ్రప్రదేశ్ను ఒక కొత్త అభివృద్ధి మార్గాన కనుక నిలబెట్టగలిగితే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఆ పని చంద్రబాబు నాయుడు పూర్తిగా కేంద్రీకరిస్తే తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం, పార్టీ నాయకులకు అండగా ఉండడం, కార్యకర్తలకు అండగా ఉండడం, అంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోల్ ఉంటుంది. సో ఆ రోల్ అనడంతోనే విమర్శకులు వేరే మీనింగ్ తీస్తారు. నేను పాజిటివ్ మీనింగ్లో చెప్తున్నాను. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీని ఒక రకంగా నిర్మించింది, పార్టీని నిర్మాణాన్ని చూసిందంతా చంద్రబాబు నాయుడు. అందుకే తెలుగుదేశంలో ఆ సంక్షోభం వచ్చినప్పుడు ఎమ్మెల్యేలంతా చంద్రబాబు నాయుడు వెనకాల రావడానికి కూడా కారణం అది. సో అందువల్ల లోకేష్ను పార్టీ పగ్గాలు అప్పచెప్తే ఆయన కంప్లీట్గా పార్టీ పైన కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. టీడీపీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టీడీపీ, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ భవిష్యత్ ట్రాన్సిషన్ కూడా అది ఉపయోగపడుతుంది. అయితే లోకేష్ను క్యాబినెట్లో ఉంటూ ఈ బాధ్యతలు ఉంటాయా, క్యాబినెట్లో లేకుండా బాధ్యతలు ఉంటాయా అనేది చూడాలి. సో క్యాబినెట్లో ఉంటూ ఆ బాధ్యతలు ఉండడం ఒక ఆస్పెక్ట్. అప్పుడు లోకేష్ను తెలంగాణ మోడల్లో కేటీఆర్ లాగా వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టి
ఆయన అటు మంత్రిగాను ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను బాధ్యతలు చేస్తాడు. కాదనుకున్నప్పుడు ఆయన పూర్తిగా పార్టీకే కేటాయించి పార్టీ ప్రెసిడెంట్గా చేస్తే అదొక పద్ధతి. బట్ అది ఇక టీడీపీ నాయకత్వం చంద్రబాబు నాయుడు తీసుకోవాల్సిన డిసిషన్. కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ క్రెడిట్ మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. వైసీపీ నాయకులు చాలామంది కూడా ఒప్పుకుంటున్నారు సార్. నిన్న తోట శ్రీమూర్తులు కానీ, జక్కంపూడి రాజు కానీ ఇలాంటి నాయకులు కూడా కూటమి కలవడంలో పవన్ కీలక పాత్ర వహించారు, క్రెడిట్ అయిందే, పవన్ కళ్యాణ్కే క్రెడిట్ ఇస్తున్నామన్నట్టు వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో చేరతారా లేదా అనే దాని మీదే సస్పెన్స్ నడుస్తుంది సార్. సో ఇంత క్రెడిట్ తీసుకున్న పవన్ కళ్యాణ్, ఇంత ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్కి క్యాబినెట్లో చేరే విషయంలో ఎందుకు ఈ సస్పెన్స్ కొనసాగుతాం? అంటే సస్పెన్స్ అనేది మీడియాకు ఉంది, పవన్ కళ్యాణ్కి సస్పెన్స్ ఉంటాయి కదా చర్చ. సో అందులో వైసీపీ నేతలు క్రెడిట్ ఇవ్వడం వేరు, నాలాంటి వాళ్ళు క్రెడిట్ ఇవ్వడం వేరు. వైసీపీ నేతలు క్రెడిట్ ఇవ్వడంలో ఒక రాజకీయ వ్యూహం ఉంది. ఇదంతా చంద్రబాబు నాయుడు గొప్పతనం కాదు, తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత కాదు, పొత్తులు లేకుండా చంద్రబాబు నాయుడు ఎప్పుడు గెలవలేదు అనేటువంటి టీడీపీని తగ్గించేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు. నాలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతతో పాటు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత తగ్గించి చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమి అధికారంలోకి వస్తుందా? సో ఇది పవన్ కళ్యాణ్ వర్సెస్ చంద్రబాబు నాయుడు సిద్ధాంతం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ ఆయన చంద్రబాబు నాయుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడే, అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు తీర్పిచ్చారు తప్ప తీర్పు దేనికి ఇచ్చారండి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కదా ప్రజలు తీర్పిచ్చింది. బేసిక్ వర్డిక్ట్ అది కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు విజయం కాదు, ఆయన గొప్పతనం ఏం లేదు, ఆయన ప్రత్యేకత లేదు, పవన్ కళ్యాణ్ అంతే చేశాడని అనడం ఒక రకంగా పవన్ కళ్యాణ్ పొగిడినట్టు పొగుడుతూ పవన్ కళ్యాణ్ తుపాకీ పైన భుజాల పైన తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడు అటాక్ చేయడం, అది వైసీపీ నేతలు ఎత్తుగడ, అది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏంటి అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు నాయుడు అని ఎందుకు చెప్పాను? ఆ ఇద్దరి పాత్రను ఎక్నాలెడ్జ్ చేస్తానని చెప్పాను. సో అందువల్ల ఈ విజయం వెనక ఇద్దరి పాత్ర ఉంది. ఆ మాటకు వస్తే లోకేష్ పాత్ర కూడా ఉంది. ఇప్పుడు లోకేష్ కూడా యువగలం యాత్ర అవన్నీ చేశారు కదా. సో అందువల్ల లోకేష్ 2014లో టీడీపీ గెలవడంలో లోకేష్ పాత్ర లేదు, కానీ 2024లో టీడీపీ గెలవడంలో ఎంతో కొంత లోకేష్ పాత్ర కూడా ఉంది, కాదనలేం కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఒక నాయకత్వానికి ప్రజలు తీర్పు చెప్పారు, అది రియాలిటీ. ఆ తీర్పు చెప్పడానికి ఆ కూటమిని నిర్మించి ఒక రాజకీయ వాతావరణాన్ని తెచ్చింది. ఈ మొత్తం ఇక రాజకీయ ఫలితానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు, అందులో డిస్ప్యూట్ లేదు. అందువల్ల వైసీపీ నేతలు అన్నదానికి నేననేదానికి చాలా తేడా ఉంది. సో ఇక పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో చేరతాడా చేరడా ఈ చర్చ రావాల్సిన అవసరమే లేదు మీరు అన్నట్లు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సెకండ్ బిగ్గెస్ట్ పార్టీ. ఇప్పుడు టీడీపీ తర్వాత నెక్స్ట్ 21 సీట్స్ వచ్చాయి. 100% స్ట్రైక్ రేటు, ఏ పార్టీకి లేని స్ట్రైక్ రేట్ కదా. సో అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ చేరుతాడనే నా నమ్మకం. ఎందుకంటే ఆయన ఫస్ట్ రియాక్షన్లో కూడా మెగా డిఎస్సి అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ బాధ్యత నేను తీసుకుంటాను, కక్ష సాధింపులకు పోము అని ఈ ఆల్మోస్ట్ అకౌంటబిలిటీని కూడా ప్రకటించాడు. సో అందువల్ల ఆయన రెండు ఆప్షన్స్, ఒకటి ఆయన బయట ఒకవేళ మంత్రి కాకపోతే కూటమి కన్వీనర్గా, అంటే ఇప్పుడు ఎలాగైతే ఆల్ ఇండియా స్థాయిలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అని చర్చ నడుస్తుందో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కన్వీనర్ పదవి కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కన్వీనర్ గానో చైర్మన్ గానో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏకు పవన్ కళ్యాణ్ని పెట్టి ఆయన మంత్రివర్గంలో ఉండకుండా ఈ ప్రభుత్వము ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వానికి పార్టీకి కూటమికి మధ్య ఒక అనుసంధానకర్తగా పవన్ కళ్యాణ్ పాత్ర పోషించడం. సో అప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్కి లాభము అంటే ఈ ప్రభుత్వము ప్రజల హామీలను నెరవేరిస్తే ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్కి పోతుంది. ఒకవేళ హామీలను నెరవేర్చలేదనుకుందాం, అది కూడా అంత ఈజీ క్వశ్చన్ కాదు, చాలా ఛాలెంజెస్తో కూడుకున్నది. అప్పుడు ప్రశ్నించడానికి డిమార్కెట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ కెన్ క్వశ్చన్, ఇంకో మీరు ఇది చెయ్యాలి అని అడగచ్చు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఆ రకమైన పాత్ర పోషిస్తాడా? ఎందుకంటే ఆయన క్యాబినెట్లో ఉండి సక్సెస్కు ఫెయిల్యూర్స్ కూడా బాధ్యత వహించాలి. బయట ఉంటే
సక్సెస్లో క్రెడిట్ వస్తుంది, ఫెయిల్యూర్కు నష్టం జరగదు. ఆ వ్యూహం ఏమైనా మరి పవన్ కళ్యాణ్ అనుసరిస్తాడా? ఎందుకంటే ఆయన భవిష్యత్తు రాజకీయ దృష్టితో ఆలోచించి ఫ్యూచర్లో జనసేన ఒక బలమైన పార్టీగా ఎదగాలి అని కోరుకుంటే, ఎందుకంటే ఈ డౌట్ ఎందుకు వస్తుంది అంటే ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఉంటామన్నాడు. సో ప్రధాన ప్రతిపక్షంగా ఎలా ఉంటారు, అందువల్ల ఈ చర్చ జరుగుతుంది. బట్ ఐ డోంట్ థింక్ అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగానే ఉంటాడు అని నా నమ్మకం. బట్ రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కదా, ఏం చెప్పలేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తోంది సార్, హైలైట్ చేస్తోంది. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఇకపై మారిన చంద్రబాబు నాయుడిని చూస్తారు మీరు, అధికారుల పెత్తనం ఉండదు, రాష్ట్ర ప్రయోజనాల ఎంపీల కర్తవ్యం కావాలని కూడా నేతలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు ముందున్న సవాళ్ళు ఏంటి? డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రచారం చేస్తుంది అంటే ప్రజలకు గుర్తు చేయడం. సో ఈ హామీలు ఇప్పటి వరకు ప్రచారం చేస్తారు, రేపు అమలు కాలేదనుకో ప్రశ్నించడం మొదలు పెడతారు. సో అందువల్ల మేనిఫెస్టోను ఒక పార్టీ ఎన్నికలకు ముందు బాగా ప్రచారం పెడతాయి, ఎన్నికల తర్వాత అది ఎక్కువ చర్చకు వస్తే ప్రమాదం. ఎందుకంటే అమలు చేయాలి కదా, ఇప్పుడు రోజు గుర్తు చేస్తూనే ఉంటారు, ఎందుకు గుర్తారు ప్రత్యర్థులు. డెఫినెట్గా మొదటి సవాల్ ఏంటంటే సూపర్ 6 అమలు చేయడం. ఎందుకంటే సూపర్ 6 అమలు చేయాలి, ఎందుకంటే అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పైన పెట్టిన ఖర్చు కన్నా చాలా ఎక్కువ ఖర్చు. అంచనా ఏ అంచనా ప్రకారం చూసినా, ఎందుకంటే జగన్ 3,000 ఇస్తా అంటే చంద్రబాబు 4,000 ఇస్తా అన్నాడు, జగన్ ఒక్కరికి ఇస్తా అంటే చంద్రబాబు 2 ఇస్తా అన్నాడు. సో దాదాపు ఎవ్రీథింగ్లో ఒక అడిషన్ ఉన్నది మీకు సూపర్ 6లో గమనిస్తే. దానికి తోడు కొత్తగా ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామన్నాడు, మహిళలకు ఉచిత రవాణా అన్నారు. సో ఇవన్నీ కూడా అమలు చేయాలి ఇప్పుడు ఇమీడియట్గా అంటే ఒక 6 నెలల వరకు ప్రజలు అడగకూడదు కూడా. ఏ ప్రభుత్వానికైనా మనం సమయం ఇవ్వాలి. నేను తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విషయంలో అదే చెప్పాను, సమయం ఒక 6 నెలలన్నా కనీసం వెసులుబాటు ఇవ్వాలి. ఎందుకంటే వారికి ఫైనాన్షియల్ సెట్ చేసుకోవాలి, ప్రియారిటీ సెట్ చేసుకోవాలి, పాలన పైన గ్రిప్ రావాలి. అందువల్ల ఇవాళ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా కాకముందు నుంచే మొదలుపెట్టి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజులకే ఎందుకు అమలు చేస్తలేదు అంటే ప్రజలు అంగీకరించరు. తెలంగాణలో జరిగింది అదే కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలను అమలు చేయడం లేదని రోజు బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఏమైంది, కాంగ్రెస్కు 40% ఓటింగ్ నిలబడింది, బీఆర్ఎస్ ఓటింగ్ 17% పడిపోయింది. అందువల్ల ఇప్పుడు కూడా వీ హ్యావ్ టు గివ్ టైమ్ టు ద గవర్నమెంట్. సో అందువల్ల ఒక 6 నెలల వరకు ఇబ్బంది ఏమీ లేదు. 6 నెలల తర్వాత ప్రశ్నలు మొదలవుతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని బటన్ నొక్కి ఇన్ని లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో వేసినా ఎందుకు కూటమి కోటేశారు ప్రజలు? సో ప్రజల కూటమి కేటాయంలో వివిధ కారణాలతో పాటు ఈ సంక్షేమ పథకాలు జగనున్నా చంద్రబాబు నాయుడున్నా కొనసాగుతాయి. జగన్ పెద్దగా కొత్త పథకాలు ఏం చెప్పలేదు, చంద్రబాబు నాయుడు జగన్ పథకాల కన్నా ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు కొట్టేశారు కదా. సో ఎక్కువ ఇవ్వాలి కదా, అది ఇవ్వాలి అంటే ఫైనాన్సెస్ కావాలి. సో మేనిఫెస్టోలో నమ్మించడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము అమలు చేస్తామన్నారు. భారతదేశంలో ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో చదివిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన స్టూడెంట్గా అది సాధ్యం కాదు. ఏ కేంద్ర ప్రభుత్వము కూడా తమ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్లకు కూడా డబ్బులు ఇవ్వదు. మీరు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం స్కీమ్ పెట్టింది అనుకుందాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది అనుకుందాం, వాటికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వగలుగుతుందా? సో అందువల్ల కేంద్ర ప్రభుత్వం తన పథకాలకు డబ్బులు ఇస్తుంది, ఆ పథకాల్లో కాస్తంత ఎక్కువ కేటాయిస్తే కేటాయించదు. ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది, సో ఇందిరా ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ కొన్ని ఎక్కువ ఇండ్లు కేటాయించవచ్చు, ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ పనులు కేటాయించవచ్చు, ఎందుకంటే అదే డబుల్ ఇంజన్ సర్కారు కనుక. కానీ బియాండ్ అ పాయింట్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయదు ఎప్పుడు కూడా, అది ప్రాక్టికల్గా జరగదు. సో ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ ఫైనాన్సెస్ ఒక మాట చెప్పచ్చు, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేసి పెట్టాడు, నాశనం చేసి పడేయాడు, 30 ఏళ్ళలో జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. ఇది ఒక 6 నెలల దాకా, ఏడాది దాకా ప్రజలు వింటారు. ఏడాది తర్వాత ఇంకా ఇదే పని, అందుకే కదా నీకు ఓటేసి నువ్వు ఏం చెప్తావు చెప్పంటారు. ఇంకా వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటే జనం యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మోడీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టుకుంటూ పోతే ఏం జరిగింది? కాంగ్రెస్ బలం డబుల్ అయింది, బీజేపీ బలం బాగా తగ్గింది. సో అందువల్ల ఒక 1 ఇయర్ వరకు యాక్సెప్ట్ చేస్తారు, జగన్ విధ్వంసం వల్లనే మేము అమలు చేయలేకపోతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చెప్తుంది కదా, కేసీఆర్ విధ్వంసం చేశాడు, నేనేదో లంక మీద ఉన్నాయనుకొని వచ్చినా ఆడ ఏమి లేవు అని మొదలవుతుంది కదా చర్చ.
సో అందువల్ల అల్టిమేట్గా ఫస్ట్ ఛాలెంజ్ ఈ సంక్షేమ ఎజెండాను అమలు చేయడం. ఇది చంద్రబాబు నాయుడు సహజ శైలికి విరుద్ధమైన పని. ఆయన చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ పథకాలు కాదు, ఆయన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ ఎకనామిక్ రిఫార్మ్స్, డెవలప్మెంట్, టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంటు, ఇది ఆయన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్. కానీ రాజకీయాల కొరకు ఆయన కూడా తన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ సడలించుకున్నాడు 2004 అనుభవం తర్వాత. సో ఇప్పుడు దాన్ని అమలు చేయాలి. అమలు చేయాలంటే నిధులు, సంపద సృష్టించి మేము అమలు చేస్తామని చెప్పాడు. కానీ సంపద రేపు పొద్దున బటన్ నొక్కితే అకౌంట్లో డబ్బులు పడ్డట్టు సంపద రాదు. బటన్ నొక్కితే ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల అకౌంట్లోకి పడుతుంది, కానీ ప్రభుత్వ ఖజానాలోకి డబ్బులు బటన్ నొక్కితే పడదు. సో అల్టిమేట్గా ఎకానమీ పెరిగి ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బాగా డెవలప్ అయితే అప్పుడు వస్తాయి రిసోర్సెస్. అప్పటి వరకు 5 ఏళ్ళు పూర్తయిపోతుంది. మరి ఇప్పుడు ఇమీడియట్గా ఈ సంక్షేమ ఎజెండా ఎలా అమలు చేయాలి? సంక్షేమ ఎజెండా పైన భారీగా జగన్ పెట్టిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెడితే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ మీద పెట్టలేరు. ఇప్పుడు జగన్ దెబ్బతీసింది అదే, అయ్యా పథకం ఇస్తున్నా కానీ ఆ రోడ్లు అంతా దరిద్రంగా ఉన్నాయి అనే కదా ప్రజలు కొట్లాడింది. ఇప్పుడు ఆ రోడ్లు అలా ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే రోడ్లను చూసినప్పుడల్లా జగన్ గుర్తొస్తాడు. సో జగన్ ఓటేసింది ఆ రోడ్లు అట్లున్నాయనే కదా వ్యతిరేకంగా ఓటేసింది. సో చంద్రబాబు నాయుడు వచ్చా కూడా రోడ్లు అట్లే ఉంటే ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? అందువల్ల ఇప్పుడు ఆ రోడ్ల మీద ఖర్చు పెడితే పథకాలకు డబ్బులు ఉండవు, పథకాల పైన ఖర్చు పెడితే రోడ్లకు డబ్బులు ఉండవు. సో ఇదొక ఛాలెంజ్. రోడ్లు అంటే నేను చెప్పే డెవలప్మెంట్ అని. వెల్ఫేర్ పైన ఖర్చు పెడితే డెవలప్మెంట్ ఉండదు, డెవలప్మెంట్ మీద ఖర్చు పెడితే వెల్ఫేర్ ఉండదు. రెండును బ్యాలెన్స్ చేస్తూ గతంలో చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. కానీ జగన్మోహన్ రెడ్డిని బీట్ చేయడానికి ఈ బ్యాలెన్స్ను తప్పి చంద్రబాబు నాయుడు ఎక్కువ ప్రామిస్ చేశాడు వెల్ఫేర్. నిజంగా చెప్పాలంటే ఆయన మొదటి నుంచి కూడా డెవలప్మెంట్ వెల్ఫేర్ను బ్యాలెన్స్ చేయాలని చెప్పే నాయకుడు. కానీ జగన్మోహన్ రెడ్డి మరి ఓడించాలంటే సాధ్యం కాదు కదా అని ఎక్కువ చెప్పాడు, ఎక్కువ ప్రామిస్ చేశాడు. ఇప్పుడు ఆ వెల్ఫేర్ ఎజెండాను అమలు చేయాలి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి అమరావతిని పూర్తిగా పక్కకు పెట్టిండు, బటన్ నొక్కడం మీద పడ్డాడు. ఇప్పుడు ఈయన అమరావతిని కట్టాలి, అమరావతిని నిర్మించకపోతే జనం యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఈసారి అమరావతి అనేది ఒక కేంద్ర బిందువు అవుతుంది. మరి అమరావతి నిర్మాణానికి డబ్బులు కావాలి. దీనికంటే మ్యాక్సిమం అయితే 1,100 కోట్లు 1000 కోట్లు కేంద్రం ఇస్తుందేమో. బియాండ్ పాయింట్ 1,00,000 కోట్లు 50,000 కోట్లు 20,000 కోట్లు అయితే కేంద్రం ఇవ్వదు కదా. ఇవ్వాలని మనం కోరుకుందాం తెలుగువారిగా, కానీ ఇవ్వాలని కొట్లాడాలి కూడా, కానీ ఇస్తుందా? సో అందువల్ల ఇది ఒక ఛాలెంజ్ అనేది ఎకానమీ. అందువల్ల ఒక కంప్లీట్లీ ఒక న్యూ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కున్న డెవలప్మెంట్ పొటెన్షియల్ను అనేక రేట్లు అభివృద్ధి కొరకు ఉపయోగపడాలి. అది కనుక చేయగలిగితే కాంప్రిహెన్సివ్గా ఎకనామిక్ రివైవల్ చేసి ఒక న్యూ డెవలప్మెంట్ పారాడిమ్తో ఆంధ్రప్రదేశ్లో ఉరుకులు పరుగులు తీయించగలిగితే అప్పుడు ఒక ఇమీడియట్గా కొంత ఇబ్బంది ఉన్నా ఒక 2-3 ఇయర్స్లో సదురుకొని మళ్ళీ ఎన్నికల సమయానికి ఆ హామీలు అమలు చేయలేదన్న విమర్శల నుంచి బయటపడతారు. అది చేయలేడా? ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. సింగపూర్ ఉంది, నాకు గుర్తున్నది వరకు ఒకటే పోర్ట్ ఉన్నది. తైవాన్ ఉన్న ఒకటే పోర్ట్ ఉన్నట్టుంది, కానీ అది ప్రపంచంలో ఉన్న ఎక్స్పోర్ట్ షిప్పింగ్ ఇందులో ఒక పెద్ద పాత్ర. అదే మీకు ఆంధ్రప్రదేశ్కు 973 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇట్స్ ఎ గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏషియా. ఒక ట్రెమెండస్ పొటెన్షియల్ ఆంధ్రప్రదేశ్కు ఉంది, మామూలు పొటెన్షియల్ కాదు అది. కానీ ఇట్ ఈస్ స్టిల్ వెరీ వెరీ అన్టాప్డ్ పొటెన్షియల్. సో దాన్ని అద్భుతంగా కోస్టల్ ఎకానమీని కంప్రిహెన్సివ్గా రివైవ్ చేయొచ్చు. ఇప్పుడు విశాఖపట్నంను ఫిన్టెక్ ఫైనాన్షియల్ టెక్నాలజీ క్యాపిటల్గా మారుస్తామని గతంలో చంద్రబాబు నాయుడు అన్నాడు. నిజంగా అంత పొటెన్షియల్ ఉన్నటువంటి నగరం. ఇప్పుడు గిఫ్ట్ సిటీ అని గుజరాత్లో పెట్టారు, మీకు హాంకాంగ్ ఉంది. నిజంగానే విశాఖపట్నాన్ని ఒక ఫిన్టెక్ వ్యాలీగా డెవలప్ చేయగలిగారనుకోండి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హిందూపూర్ ప్రాంతం ఉంది, బెంగళూరు ఎయిర్పోర్ట్కు చాలా దగ్గర. అసలు బెంగళూరు సిటీ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్కు రావడం కన్నా హిందూపూర్ వైపు నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ తొందరగా పోవచ్చు. అక్కడ ఒక పెద్ద ఐటీ సిటీ నిర్మాణమే చేయొచ్చు. రాయలసీమలో వెనుకబడిన ప్రాంతం కనుక బాగా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో పెద్ద ఐటీ సిటీని డెవలప్ చేయొచ్చు. అగ్రికల్చరు, అగ్రి బిజినెస్, అగ్రి ట్రేడు ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రహ్మాండమైన పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కున్న అగ్రికల్చరల్ రిసోర్సెస్ ఎక్కువ కనుక అది కనుక చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇండస్ట్రీస్కు పొటెన్షియల్ ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు అదే కదా, బటన్ నొక్కి వెల్ఫేర్ ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా అంతా మారిపోతా అనుకున్నారు కదా. సో అందువల్ల ఆయన అనుభవం నుంచి చంద్రబాబు నాయుడు నేర్చుకోవాలన్నా చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అదే, పేటెంట్ కూడా అది ఇన్వెస్ట్మెంట్లో. సో ఒక భారీగా ఆంధ్రప్రదేశ్ను ఇండస్ట్రియల్ రివైవల్ తెచ్చి ఊరూరా వాడవాడ పరిశ్రమలు పెట్టచ్చు. గతంలో ప్రత్యేక హోదా మీద చర్చ జరిగినప్పుడు జిల్లాల వారిగా పాత 13 జిల్లాల్లో
ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీ పెడతామని అసెంబ్లీలో ఒక డీటెయిల్డ్ ప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. చాలా అద్భుతమైన ప్రజెంటేషన్. అన్ఫార్చునేట్లీ అది ఎక్కడ ఇంప్లిమెంట్ కాలే. ఎందుకంటే ఇప్పుడు కర్నూలులో డిఫెన్స్ ఇండస్ట్రీ పెడతామన్నారు. సో ఇలా ఒక్కొక్క ఏరియాలో అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఉపయోగించుకొని, అక్కడ ఉన్న ప్రత్యేకతలు ఉపయోగించుకొని మీకు ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్, ఇప్పుడు కాకినాడ ఈ ప్రాంతంలో మీకు హైడ్రోకార్బన్ రిసోర్స్ ఉన్నాయి, కేజీ బేసిన్ దేశం నడిచిపోతుంది, అక్కడ ఒక ఎనర్జీ హబ్ పెట్టవచ్చు. ఇలా వివిధ చోట్ల ఉన్న పొటెన్షియల్ని కనుక ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అనేక రెట్లు పెరిగితే అప్పుడు ఈ వెల్ఫేర్ ఎజెండాను తట్టుకొని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు సంపద సృష్టించి పంచుతానన్నాడు కదా, అది అమలు చేయొచ్చు. అది ఇనీషియల్గా వెంటనే జరగకపోయినా టైం తీసుకుంది, కానీ ఆ లెవెల్ ఆఫ్ కృషి కనుక జరగాలని కోరుకుందాం. జరిగితే అసాధ్యమేం కాదు, జరగకపోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఛాలెంజెస్ మొదలవుతాయి.